ఒక విషయం తెలుసుకోవాలండి. మనం దేనిని బట్టి ధైర్యంగా ఉండాలి? మనుషుల్ని బట్టా? ఇదిగో నా భర్త ఉన్నాడు, నన్ను చూసుకుంటాడని ధైర్యం వద్దు. ఇదిగో నా భార్య ఉంది, నన్ను చూసుకుంటుందని ధైర్యం వద్దు. నా పిల్లలు ఉన్నారు, నేను ముసలైపోతే వాళ్ళని చూసుకుంటారు అని అనుకోవద్దు. నా తల్లిదండ్రులు ఉన్నారు, నన్ను చూసుకుంటారని పిల్లలకి ధైర్యం వద్దు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎప్పుడు ఒకరు ఉన్నారు అనే ధైర్యం మనకు వద్దు. మన ధైర్యం ఏంటంటే దేవుడు ఉన్నాడు అంతే. ఎందుకంటే నీ భార్య నీకంటే ముందు చచ్చిపోవచ్చు, లేదా నీ భార్య కన్నా ముందు నువ్వు చచ్చిపోవచ్చు. పిల్లల కన్నా తల్లిదండ్రులే ముందు చచ్చిపోవచ్చు, తల్లిదండ్రుల కన్నా పిల్లలే ముందు చచ్చిపోవచ్చు. అంటే అది ఇక్కడ ఏమర్థం అవుతుందంటే, శాశ్వతము కాదు, నీ భర్త నీకు శాశ్వతం కాదు, నీ భార్య నీకు శాశ్వతం కాదు, నీ తల్లిదండ్రులు కానీ నీ పిల్లలు కానీ నీకు శాశ్వతం కాదు. ఇక్కడ శాశ్వతమైనది దేవుడు మాత్రమే, దేవుడు ప్రేమ మాత్రమే. విషయం మర్చిపోకూడదు. మనం ధైర్యంగా ఉండవలసింది దేవుడు ఉన్నాడు అంతే. దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎల్లప్పుడూ మనం ధైర్యంగా ఉండాలి.